చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పో. హై గైస్, పరుగు వెబ్ సిరీస్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే నా పేషెన్స్ ని నేను టెస్ట్ చేసుకోవడానికి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కాదు, నా జీవితం మొత్తంలో అండ్ తర్వాత కూడా 5.5 గంటలు కూర్చొని ఒక వెబ్ సిరీస్ చూసినా అంటే అది ఇదే. నా పేషెన్స్ ని నేను టెస్ట్ చేసుకున్నట్టు అయిపోయింది అనమాట. నన్ను నేను మెచ్చుకోవాలి, ఎందుకంటే అంతసేపు కూడా నేను కూర్చొని చూడగలనా అన్నట్టు నాకే అనిపించింది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది ఎండ్ దాకా చూడట్లేదు, ఎండ్ దాకా చూడండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మీకు తెలుసు కదా చేసేయండి అనమాట. అసలు ఈ వెబ్ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటిదంటే, డాలి అనే క్యారెక్టర్ అలియాస్ పల్లవి, మన నివేద పేతురాజ్ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక లోవర్ కాస్ట్ ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళ పెన్నాన్ని చనిపోతే రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్, అతని కజిన్ అనే క్యారెక్టర్ ని చంపేస్తారు. దాని తర్వాత ఎందుకు అతన్ని చంపిర్రు, ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది మధ్యలో, దాని తర్వాత ఆ మర్డర్ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇదే దీని వెబ్ సిరీస్ స్టోరీ. దీన్ని 5.5 గంటలు సాగదీసారు. 8 ఎపిసోడ్లు ఉంటాయి, G5 ఉంటుంది. మీకు అంత ఓపిక ఉంటే వెళ్ళి చూడండి, సావండి. నాకైతే అసలు ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ తప్పించి మిగిలిన ఎపిసోడ్ మాత్రం ఏముండదు, అలా ఖాళీ ఏముండదు, లోపలేం లేదు, డొల్లా. ఒక లైన్ ప్లాట్ లైన్ ఉంటే దాన్ని సాగదీస్తారు. నాకు మాత్రం అసలు మామూలుగా బీపీ లేవలేదు. అంతసేపు నేను కూర్చొని చూసినట్టే నాకే అనిపించలేదు అసలు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ మన ఎండింగ్కి వచ్చేసరికి చూస్తే రివ్యూ ఇవ్వచ్చు అనే టైప్లో అనుకున్నా. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొంత రివ్యూస్ చూస్తే నేను నార్మల్గా ఫాలో అవుతా. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని మీమ్ పేజ్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే, అమ్మ మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ ఉంది అనేసరికి ఏమో చించిద్దేమో ఆ లెవెల్ ఉందేమో అనుకున్నా. నేను టోటల్లీ డిసప్పాయింట్ అయ్యాను. నేను నాకైతే మాత్రం మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ అనిపించదు మీకు మిగిలిన ఎపిసోడ్లో. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఓకే, కానీ మధ్యలో ఉండే ఎపిసోడ్ ఒక్క సీన్ అంటే మీకు ఎంగేజింగ్ అనిపించదు. వెళ్ళిపోతుంటుంది, అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక క్యారెక్టర్ కూడా మీకు అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు. ఆ క్యారెక్టర్స్కి ఏదో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ మర్డర్ చనిపోయిన క్యారెక్టర్ ఆ పేరు మాత్రం ఎండింగ్ దాకా వినిపిస్తూనే ఉంటుంది, మీ చెవులు పగిలిపోయేలాగా ఆ రేంజ్లో వినిపిస్తుంది ఆ క్యారెక్టర్ పేరు. కానీ ఆ క్యారెక్టర్ వల్ల స్కోప్ ఉండదు, యూజ్ ఉండదు. ఈ వెబ్ సిరీస్లో పెద్ద డమ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫోటో వేస్తా చూడండి. ఈ క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్ అసలు ఏం చేస్తుందో ఆమెకే తెలియదు, ఎందుకు ఉందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఆ వెబ్ సిరీస్లో. ఎక్స్పీరియన్స్ కలిగించే సీన్ కూడా ఒకటి ఉంటుంది. హీరో హీరోయిన్ ఒక రిసార్ట్లో వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఆ వాచ్మెన్ ఉంటాడు. అటు వాచ్మెన్ ఉన్నప్పుడు మనం టేక్ కేర్ చేస్తున్నప్పుడు వాడితో ఎట్లుండాలి ఆ రేంజ్లో ఉంటాం కదా, వాడికి చిర్రె తిప్పిస్తుంటారు. వాడు కావాలని పోయి పోలీస్ కేసు పెడతాడు. అట్లుంటుంది మన రైటింగ్ స్కిల్స్. నాకేందంటే చాలా 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 ఇరిటేటింగ్ అనిపించింది. రివ్యూ ఎందుకు చేస్తున్నా అంటే, ఈ ఫ్రస్ట్రేషన్ వీడియో మీద తెచ్చుకుందామని. అంత కనుక ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనమాట. మ్యూజిక్ అంటారా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ ఉండే అనుకుంటా. అమ్మ బాగానే కొట్టిండే, వెళ్తుంది బాగానే, పోరగడ దగ్గర ఉంది స్టఫ్ అనుకున్నా, శ్రవణ్ భరద్వాజ్. తర్వాత తెలిసింది డొల్లా ఏముండదల్లా. మీ అంతే, మీ పేషెంట్ స్ట్రెస్ చేయడానికే ఉంటారు అంతా. డైరెక్టర్ ఇద్దరు ఉంటారు, సిద్ధార్థ్ నాయుడు అండ్ రాజశేఖర్ వడ్లపల్లి సంథింగ్ ఏదో ఉంటుంది. కావాలంటే ఫోటో ఇస్తే ఇక్కడ చూడండి. అలా గుడ్ జాబ్ చేసిర్రు. స్క్రీన్ ప్లే వైజ్గా మీకు ఎంగేజింగ్ ఉండదు. స్టోరీ ప్లాట్ లైన్ ఓకే ఉన్నా కానీ చాలా మటుకు ఏంటంటే మీకు పేషెన్స్ టెస్ట్ చేయడానికి ఉంటుంది. ల్యాక్ సీన్స్తో నింపేసారు అంతా. మీకు ఏంటంటే ఆ మర్డర్ సీన్ని కొంచెం దాచిపెట్టడానికి హీరో ఏదో టెక్నికల్గా ఏదో కొంచెం థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ మీకు ఆ ఫీల్ రాదు. ఎట్లా ఉంటుంది అంటే, ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, పోనీ అయిపోతుంది మనోడు చేస్తున్నాడు ఏదో, ఆ ఫీలింగ్ కలుగుతుంది తప్పించి అరే నెక్స్ట్ ఏంటిది అంటే మనోడు ఏం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ ఎట్లా దొరకకుండా చేస్తున్నాడు, ఆ ఫీలింగ్ మీకు రాదు. ఆ ఫీలింగ్ రానప్పుడు థ్రిల్లింగ్ మూవీస్ ఎందుకు, ఆ ఫీల్ తెప్పిస్తున్నాయి కదా మీకు. ఆ మూవీస్లో ఉండే గ్రిప్పింగ్ నేరేషన్ అని కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ మీకు బాగా ఎక్కుద్ది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నివేద పేతురాజ్ గారు, నరేష్ అగత్య, మళ్ళీ మన నాగబాబు గారు ఉన్నారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా అంత ఐడియా లేదు. మీకేంటంటే వీళ్ళు కొంచెం వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగానే చేసారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ క్యారెక్టర్లో వాళ్ళు చేయడానికి అంత స్కోప్ లేదు వాళ్ళకు. నాకు ఒక క్యారెక్టర్ అయితే నరేష్ అగత్య గారి క్యారెక్టర్ మంచిగా అనిపించింది, అది ఓకే పర్లేదు అనిపించింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదో అట్లా డబ్బులు ఇచ్చారు, మనం వద్దాం, స్టోరీ ఉందా, డైరెక్టర్ ఉన్నారు చెప్తున్నారు, డబ్బులు ఇచ్చారు వచ్చి చేసి పోదాం. అండ్ లాస్ట్లో వచ్చేసరికి నాగబాబు గారి క్యారెక్టర్ కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఏముంటుంది ఆయన క్యారెక్టర్, లాస్ట్లో ఏదో కొంచెం అట్లా ఎంగేజింగ్ ఉంటుంది. కానీ ఇంకో పెద్ద ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే తెలుసా, మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా కొన్ని డమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ డమ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి మొత్తం ఇంటెలిజెంట్ అయిపోతుంది. ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ అయిపోతారు, కొత్త ఏదో ఆలోచిస్తుంటారు, ఏదో చేస్తుంటారు.
అది చూస్తే మీకు అరే వీళ్ళేనా, అరే ముందు మనం చూసిన వీళ్ళు, తర్వాత వీళ్ళు కాదేమో అన్నట్టు అనిపిస్తుంది మీకు. అంత డమ్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఎండింగ్లో ఏదో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగా చూపించాలని చూపిస్తారు. 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి అట్లనే సేమ్, కానీ మీకు ఏం ఎక్కువయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మీకు పెద్ద నోటబుల్ అనిపించదు. డైలాగ్స్ కూడా మీకు పెద్దగా ఏముండదు. అండ్ ఇంకేంటంటే కొంచెం బూతులు ఉంటాయి అక్కడ. ఫ్యామిలీస్తోనే చూడాలనుకుంటే అది మీ ఓపిక. అండ్ ఓవరాల్గా చూడాలా అంటే మీ ఓపిక బట్టి, మీ ఓపికను మీరు టెస్ట్ చేసుకోవాలంటే చూసేయండి. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లాగే ఫ్రీగా వస్తుంది కదా చూద్దాం, మాకు టైం ఉంది, మేము ఫుల్ ఖాళీ, మాకు వేరే ఏం పని లేదు, పొద్దున్న లేసి ఇదే పని అనుకున్న వాళ్ళు చూడండి. మాకు పని ఉంది, మేము చూడలేము అనుకుంటే 3x 4x పెట్టుకుని చూసినా కానీ మీకు నో ప్రాబ్లం. మీరు ఎంగేజ్ అయితే మాకు ఎంగేజ్ చేసిన కింద కామెంట్ చేయండి, లేదంటే నువ్వే కరెక్ట్ అన్నాను కింద కామెంట్ చేసుకోండి. అట్లాగే మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి రివ్యూస్ ఇంకా వస్తున్నాయి. థ్యాంక్ యూ.